అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: యాసంగి రాగి పైరులో సస్యరక్షణ, పంటల్లో వ్యాధి నిరోధక శక్తిని పెంచే పొటాష్ను సరిగ్గా అందిస్తున్నామా, పుచ్చ సాగులో అధిక దిగుబడికి మేలైన యాజమాన్య పద్ధతులు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ఆరోగ్యంపై పెరుగుతున్న శ్రద్ధతో ఆహారపు అలవాట్లు మారుతున్నాయి. దీంతో చిరుధాన్యాలు, తృణధాన్యాలకు కొంతవరకు డిమాండ్ పెరిగింది. ముఖ్యంగా రాగిని ఎక్కువగా ఉత్తర కోస్తా, రాయలసీమ, తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాలలో సాగు చేస్తున్నారు. అలా నవంబర్, డిసెంబర్ మాసాల్లో సాగు చేసిన యాసంగి పైరు ప్రస్తుతం ఎదుగుదల దశలో ఉంది. ఈ దశలో మనం చేపట్టే సస్యరక్షణ యాజమాన్యంపైనే దిగుబడులు ఆధారపడి ఉంటాయంటూ రాగిని ఆశించే గులాబీ పురుగు, శనగపచ్చ పురుగు, చెదలు, అగ్గి తెగులు నివారణకు చేపట్టాల్సిన చర్యలను తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగర్ కర్నూలు జిల్లా పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఓ శైల. యాసంగిలో ఉండేటువంటి రాగి పంటను చూసుకున్నట్లయితే దాన్ని ఆశించే పురుగుల్లో గులాబీ రంగు పురుగు, శనగపచ్చ పురుగు, చెదలు మరియు అగ్గి తెగుల్ని ఎక్కువగా మనం చూసుకోవచ్చు. ఈ గులాబీ రంగు పురుగును చూసుకున్నట్లయితే ఎదిగినటువంటి లార్వాలు లేత గులాబీ రంగులో ఉండడం వల్ల దీన్ని గులాబీ రంగు పురుగు అని అంటారు. ఈ పురుగు కాండాన్ని ఆశించడం వల్ల కాండం లోపల సోరంగాలు చేసుకొని లోపట పదార్థాన్ని తినడం వల్ల మొవ్వు చనిపోతుంది. అదే వెన్ను దశలో ఆశిస్తే తెల్లకంకులు ఏర్పడతాయి. అయితే ఈ గులాబీ రంగు పురుగుని నివారించడానికి 2.5 మిల్లీలీటర్ల క్లోరిపైరిఫాస్ అనేటువంటి మందును లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఇకపోతే శనగపచ్చ పురుగు పూత మరియు కంకులు వెన్ను ఏర్పడే దశలో ఇది ఎక్కువగా ఆశిస్తూ ఉంటుంది. ఇది పూతని, కంకుల్ని తినడం వల్ల తెల్ల కంకులు ఏర్పడతాయి. ఈ శనగపచ్చ పురుగుని నివారించడానికి క్లోరిపైరిఫాస్ 2 మిల్లీలీటర్లు లేదంటే ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రాములు లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఇకపోతే చెదల నివారణకి క్లోరిపైరిఫాస్ 5 మిల్లీలీటర్లు లీటర్ నీటిలో కలుపుకొని ఈ చెదల గూడు ఎక్కడుంటుందో పుట్ట అక్కడ దాంతో తడుపుకున్నట్లయితే ఈ చెదల్ని మనము నివారించవచ్చు. ఇకపోతే అగ్గి తెగులు. ఈ అగ్గి తెగులు మొక్క బాగా ఎదిగిన దశలో, పంట బాగా ఎదిగిన దశలో ఆకులను, ఈ కనుపులను, వెన్నుని ఎక్కువగా ఆశిస్తూ ఉంటుంది. ఆకులపైన, కనుపులపైన, ఈ వెన్నులపైన ఈ కండే ఆకారపు మచ్చలు ఏర్పడతాయన్నమాట. కనుపు దగ్గర ఆశిస్తే ఇవి విరిగిపోతాయి. అదే వెన్ను నాశిస్తే ఈ తెల్ల కంకులు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ అగ్గి తెగుల్ని మనము నివారించడానికి సాఫ్, మ్యాంకోజెబు ప్లస్ కార్బండజిమ్ 2.5 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. లేదంటే ట్రైసైక్లోజోల్ అనేది ఒక 0.6 గ్రాములు లీటర్ నీటికి కలుపుకోవాలి. లేదంటే హెక్సాకోనాజోల్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకుంటే ఈ అగ్గి తెగుల్ని మనము సమర్థవంతంగా నివారించవచ్చు.
పంటల్లో రోగనిరోధక శక్తిని పెంపొందించే ప్రధాన పోషకం ఏదో మీకు తెలుసా? అదేనండి పొటాషియం. పొటాషియంను మనం సరిగ్గానే అందిస్తున్నామా అని అడిగితే లేదనే చెప్తున్నాయి మట్టి పరీక్షలు. నత్రజని, భాస్వరం, పొటాషియం ఇవి 3 ప్రధాన పోషకాలైతే వీటిలో నత్రజని, భాస్వరాలను కావలసిన దానికంటే ఎక్కువగా, పొటాషియంను మాత్రం అవసరమైన దానికంటే తక్కువగా అందిస్తున్నాం. దీనివల్ల ఏం జరుగుతుందో తెలుసా? నేలల్లో పోషకాల సమతుల్యత దెబ్బతిని పంట దిగుబడి, నాణ్యతపై ఆ ప్రభావం పడుతోంది. అసలు పొటాష్ పోషకం ప్రాధాన్యత ఏమిటి? తక్కువైతే ఏమవుతుంది? నేలల్లో పొటాష్ లభ్యత ఎంతుండాలి? పొటాష్ లోపాన్ని ఎలా సరిచేసుకోవాలి? అన్ని వివరాలను ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్లోని నేలల ఆరోగ్య యాజమాన్య విభాగం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ శ్రీజయ నుంచి తెలుసుకుందాం. మానవాళికి ఆహారం ఎంత అవసరమో మొక్కలకు కూడా అంతే అవసరము. మొక్కలకి పోషకాల రూపంలో తీసుకుంటాయి. ఈ పోషకాలను చూసుకున్నట్టయితే 16 పోషకాలు బాగా ముఖ్యమైనవి. ఈ 16 పోషకాలలో ముఖ్యమైనవి చూసుకుంటే, ప్రధానమైనవి చూసుకుంటే నత్రజని, భాస్వరం, పొటాషియము. పొటాషియం అన్నది పోషకం ఏ విధంగా ఉపయోగపడుతుందంటే మొక్కకి జీవన ప్రక్రియలో ఉపయోగపడుతుంది. అలాగే వివిధ ఎంజైమ్ల తయారీలో కూడా ఉపయోగపడుతుంది. ఈ పిండి పదార్థాలు ఏవైతే ఆకు నుంచి వివిధ భాగాలకి వెళ్ళే విధంగా ఉపయోగపడుతుంది. మొక్క కూడా ఏపుగా పెరిగేటట్టు, దానికి దృఢత్వం రావడానికి, రోగనిరోధక శక్తిని కూడా ఇస్తుంది అన్నమాట. ఈ పోషకం ఏంటంటే మనకి ఏపుగా పెరగడానికి, చలికి కొంచెం తట్టుకునే విధంగా, చీడపీడలు కూడా తట్టుకునేటట్టుగా ఉపయోగపడుతుంది. ఈ పోషకాలు అనేటువంటివి ఏం చేస్తాయంటే మనకి ఏపుగా పెరిగి, దృఢత్వంగా పెరిగి మొక్క గాలికి పడిపోకుండా ఉపయోగపడుతుంది. నత్రజని, భాస్వరం, పొటాషియం ఎరువులని 4:2:1లో వేయాల్సింది బదులు రైతులు 6:3.8:1 విధంగా వేస్తున్నారు. అంటే వేయాల్సిన మోతాదు కంటే నత్రజని ఎక్కువగా వేస్తున్నారు, భాస్వరం ఎక్కువగా వేస్తున్నారు. కానీ వేయాల్సిన మోతాదులో మనకి పొటాషియం ఎరువును అన్నది వేయట్లేదు. దానికి ఉపయోగం తెలియక దాని తక్కువ మోతాదులో వేస్తున్నారు. దీని మూలాన ఏమవుతుందంటే నత్రజని, భాస్వరం, పొటాషియం మధ్యలో వాటికి సమతుల్యత అన్నది పోయి దానికి రావాల్సిన దిగుబడి రాకుండా తక్కువ దిగుబడి కూడా వస్తుంది. అదే కాకుండా మనకి చీడపీడలు అన్నది ఎక్కువగా వస్తుంది. ఈ పొటాషియం పోషకము మనకి గింజ నిండుగా రావడానికి, వరుసలు మంచిగా రావడానికి, వాటి నాణ్యతను పెంచడానికి కూడా ఉపయోగపడుతుంది. ఈ పొటాషియం పోషక లోపాన్ని ఎలా గుర్తించాలి అంటే మొక్కలలో మనకి ఆకుల చివర్లలో పసుపు భాగంగా చుక్కలుగా పసుపు భాగంలో కనబడుతుంది. ఆ తర్వాత క్రమేపీ అది ఎండిపోయినట్టు కనబడుతుంది. తర్వాత ఆకులు ఎండిపోతాయి. ఇవన్నీ మనకి ముదిరి ఆకులలో కనబడతాయి అన్నమాట. ఇవన్నీ సవరించుకోవడానికి మనం పొటాషియం ఎరువులు అనేది వేసుకోవాలి. పొటాషియం ఎరువులు మనకి వచ్చే ఎరువులు ఏంటంటే పొటాషియం సల్ఫేటు, పొటాషియం మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అనే ఎరువులు మనం వేసుకోవాలి. పొటాషియం ఎరువులు మనకి ఏ పంట వేస్తున్నామో, ఎప్పుడు వేస్తున్నాము, ఏ నేలలో వేస్తున్నాము దాన్ని బట్టి దాని పొటాషియం ఎంత వేసుకోవాలి, ఎప్పుడు వేసుకోవాలి అనేది నిర్ణయించబడుతుంది. మామూలుగా మాగాణి పంటల్లో అయితే మనం పొటాషియంని అన్ని దుక్కిలో వేసుకోమని చెప్తాము. అదే కనుక ఆరుతడి పంటల్లో కానీ వేరే వాణిజ్య పంటల్లో కానీ మనం ఏం చెప్తామంటే కొంతవరకు పొటాషియంని దుక్కిలో వేసుకొని మిగతాది పైపాటుగా పూత దశలో అట్లా వేసుకోమని చెప్తాం అనమాట. పూత దశలో వేసుకున్నట్టయితే వాటికి గింజలు నిండుగా రావడమే కాకుండా మనకి మంచిగా పెరిగి మంచిగా పూలు అవన్నీ బాగా వస్తాయి. అట్లాగే మనకి ఇవన్నీ గింజలు, వరుసలు అన్నీ నిండుగా వచ్చి నాణ్యత కూడా పెరిగే అవకాశం ఉంటుంది. పొటాషియం ఎప్పుడు ఏదైనా అక్కడ మన నేలల్లో చూసుకున్నట్టయితే తటస్థమైన నేలల్లో మనకి లభ్యమయ్యే విధంగా ఉంటుంది. మొక్క కూడా ఏపుగా పెరిగి మనకి అనుకున్న దిగుబడి వస్తుంది. అదే కనుక మనకి సమస్యాత్మక నేలటువంటి చౌడు భూముల్లో మనకి దిగుబడి అనేది తగ్గిపోతుంది. అట్టి నేలల్లో అయితే మనం పొటాషియం ఎరువుని కంపల్సరీగా వేసుకోవాలి. అట్లాగే కాకుండా మనకి పొటాషియం కరిగించే జీవన ఎరువులు కూడా మనకి లభ్యమవుతున్నాయి. ఈ జీవన ఎరువులు ఎలా వేసుకోవాలంటే జీవన ఎరువులు 1 నుంచి 2 కిలోలు అవి ఒక 100 కిలోల సేంద్రియ ఎరువులతో కలిపి ఒక 4-5 రోజులు నీడలో ఉంచి తర్వాత మనం ప్రధాన పొలంలో వేసుకుంటే సరిపోతుంది. రసాయనిక ఎరువులకి వీటికి కూడా ఒక వారం రోజుల వ్యవధి ఉన్నట్టయితే మంచిది. ఈ సేంద్రియ వ్యవసాయం చేసినప్పుడు కూడా ఈ రసాయనిక ఎరువులు వాడకూడదు కాబట్టి ఈ పొటాషియం సాల్యుబిలైజింగ్ బ్యాక్టీరియా వేసుకుంటే మంచి బ్యాసిలస్ అనే బ్యాక్టీరియా ఉపయోగపడుతుంది పొటాషియం సాల్యుబిలైజేషన్కి. ఇది మన సమస్యాత్మక నేలల్లో వేసుకోవచ్చు, మామూలు నేలల్లో కూడా వేసుకోవచ్చు. కానీ సమస్యాత్మక నేలల్లో వేసిన పోషకాలు మనకు అందవు కాబట్టి మనకి ఈ విధంగా
కూడా వేసుకుంటే, అంటే మనం వేసిన మోతాదుతో పాటు ఇవి కూడా వేసుకుంటే కొంతవరకు వాటికి ఉపయోగపడుతుంది. పొటాషియం వేయని దానికి వేసిన దానికంటే ఓ 15% వరకు ఎక్కువ దిగుబడి వరకు వచ్చింది. అంటే వేసిన దానికి మనకి వేయని దానికి అంటే రైతాంగం వేసుకుంటే ఒక 15% వాళ్ళకి అధికంగా దిగుబడి వచ్చే అవకాశం ఉందన్నమాట. రైతాంగం ఎక్కువగా నత్రజని భాస్వరం కేంద్రీకరిస్తున్నా కానీ పొటాషియం మీద ఎక్కువగా వాళ్ళు కేంద్రీకరించట్లేదు. వేయాల్సిన మోతాదు వేయట్లేదు, లేకపోతే తక్కువ మోతాదులో వేస్తున్నారు. తక్కువ మోతాదు వేయడం మూలాన వాళ్ళకి తక్కువ దిగుబడి అన్నది వస్తుంది. రైతులు వాళ్ళు భూసార పరీక్ష చేయించుకున్నప్పుడు ఉదజని సూచిక, లవణ సూచిక ఇస్తారు. దాన్ని బట్టి వాళ్ళ పొలంలో తటస్థంగా ఉన్నాయో, వాళ్ళకి చౌడు భూములు ఉన్నాయో తెలిసిపోతుంది. దాన్ని బట్టి ఎలా వేసుకోవాలో ఎరువులు తెలిసిపోతుంది. అట్లాగే చూసుకున్నట్టయితే వాళ్ళకి లభ్య నత్రజని, లభ్య భాస్వరము, లభ్య పొటాషియం కూడా అందులో పొందిపరిచి ఉంటాయన్నమాట. లభ్య పొటాషియం చూసుకున్నట్టయితే వారికి ఒక హెక్టార్కి 140 కిలోల కంటే తక్కువ ఉంటే తక్కువ ఉన్నట్టుగా చెప్తాము. 140 నుంచి 340 వరకు మనం ఏం చెప్తామంటే కిలోలు పర్ హెక్టర్ వాటికి మధ్యస్థంగా ఉంది అని చెప్తాము. పొటాషియం మధ్యస్థంగా ఉందని చెప్తాం. అట్లాగే 340 కంటే ఎక్కువ ఉన్న వాటికి మనం ఏం చెప్తామంటే ఎక్కువగా ఉన్నది అని చెప్తాం. ఎప్పుడైతే నేలలు తటస్థంగా ఉంటాయో అప్పుడు మనకి పోషకాలన్నీ అన్నీ లభ్య రూపంలో ఉంటాయి. సిఫారసు చేసిన మోతాదు వేసుకుంటే సరిపోతుంది. ఎప్పుడైతే మనకి చౌడు భూములు ఉంటాయో అటు పరిస్థితుల్లో మనకి సిఫారసు చేసిన దానికంటే కొంచెం ఎక్కువ వేసుకుంటే మంచిది. అంటే మనం భూములని మనం సవరించుకోవాలంటే ఎప్పుడు కూడా మనం సేంద్రియ ఎరువులు అట్లాంటివి వేసుకుంటే సవరించుకోవచ్చు. పొటాషియం సాల్యుబలైజింగ్ బ్యాక్టీరియా అవి కూడా మన సేంద్రియ ఎరువులతో కలిపి ఇలాంటి చౌడు భూముల్లో వేసుకుంటే మంచిదని చెప్పాము. ఎప్పుడైతే మనకి లభ్య పొటాషియం అంటే లభ్య పోషకాలు అనేది తక్కువ ఉంటాయో మనకి పోషకాలు అనేది అప్పుడు 20% ఎక్కువ వేసుకోమని, 20 నుంచి 30% ఎరువులు ఎక్కువ వేసుకోమని చెప్తాము. మ్యూరేట్ ఆఫ్ పొటాషియంలో చూసుకుంటే 65% ఉంటుంది. అలాగే కాంప్లెక్స్ ఎరువులు 3-19లో చూసుకుంటున్నట్టయితే 19% నైట్రోజని, 19% భాస్వరం, 19% పొటాషియం. అంటే 100 కిలోల ఇంత కిలోల నత్రజని, భాస్వరం, పొటాషియం ఎరువులు ఉన్నట్టు మనకు తెలుస్తుంది. 3-19 కానీ 3-28 కానీ 3-20 కానీ అట్లా ఏ కాంప్లెక్స్ ఎరువులో చూసుకున్నా మొదటిది నత్రజని, రెండోది భాస్వరం, మూడోది పొటాషియం. కొన్ని కాంప్లెక్స్ ఎరువుల్లో మనకి అంటే 20-20-0 ఆ తర్వాత 15 అలా ఉంటాయి. అంటే మూడోది అంటే పొటాషియం అన్నది వాళ్ళకి అందులో పోషకం ఉండదన్నమాట. అట్లాంటి ఎరువులు వేసుకున్నప్పటికీ కూడా వాళ్ళకి పొటాషియం ఎరువు అన్నది వాళ్ళకి లభ్యం కాదు. ఎరువుల సంచుల మీద ఏ పోషకం ఎంత ఉంది, ఏ నిష్పత్తిలో ఉంది, ఏ విధంగా ఉన్నది అనేది దాని మీద పొందుపరిచి ఉంటుంది. దాని మీద చూసుకొని దానికి అవసరమయ్యే విధంగా వేసుకోవాలి. మనకి వాణిజ్య పంటలు అనేటువంటి అరటి కానీ, ద్రాక్ష కానీ, లేకపోతే పొగాకు అలాంటి పంటలకి మనం ఏంటంటే ఇలాంటి పంటల్లో మనము మ్యూరేట్ ఆఫ్ పొటాష్ కాకుండా పొటాషియం అండ్ సల్ఫేట్ వేసుకోమని చెప్తాము. మ్యూరేట్ ఆఫ్ పొటాష్లో క్లోరైడ్ ఉంటుంది కాబట్టి దానికి నాణ్యత తగ్గుతుంది వచ్చే దిగుబడులు. కాబట్టి మనం ఏం చెప్తామంటే వీటిలో పొటాషియం సల్ఫేట్ ఎరువులు వేసుకుంటే మంచిదని చెప్తాము. ఉద్యాన పంటల్లో కూడా పొటాషియం ప్రాముఖ్యత ఎంతో ఉంది. ఉద్యాన పంటల్లో వాటికి పింద అంటే పూత దశ నుంచి పింద వచ్చే వరకు, పింద నుంచి మళ్ళీ పెద్దగా అయ్యే వరకు కూడా ఉపయోగపడుతుంది. ఈ గింజ మనకి మొత్తం కాయ మొత్తంగా పెద్దగా రావడానికి, దాని రుచి మంచిగా రావడానికి, మంచి దానికి రంగు రావడానికి, అట్లాగే మంచి నిలవ గుణం పెంచడానికి కూడా పొటాషియం ఎంతో ఉపయోగపడుతుంది. అట్లాగే చూసుకున్నట్టయితే రైతాంగము ఎక్కువగా సేంద్రియ ఎరువులు వేయట్లేదు. ఈ లభ్య భాస్వరము, పొటాషియం ఎట్లా ఉంటుందో పొటాషియం కూడా ఉన్నప్పుడు వాళ్ళు తక్కువ ఉన్నప్పుడు పొటాషియము 30% వరకు, 20 నుంచి 30% వరకు ఎక్కువ ఎరువులు వేసుకోవాలి. అట్లాగే మనం వేయాల్సిన దానికంటే ఎక్కువ వేస్తే ఏమవుతుందంటే వివిధ పోషకాలు అంటే జింక్ కానీ, ఐరన్ కానీ, కాల్షియం కానీ, మెగ్నీషియం కానీ దాన్ని తీసుకునే రూపంలో కాకుండా దాన్ని తీసుకునేది తక్కువగా తీసుకోవాల్సి వస్తుంది. అంటే దానికి తీసుకునేది ఇదవుతుంది అన్నమాట. ఇది ఎక్కువైతే అది తక్కువగా తీసుకుంటాయి. కాబట్టి ఎప్పుడు కూడా పొటాషియం అనేది మనం వేయాల్సిన మోతాదులో వేయాలి, తక్కువ మోతాదులో వేయకూడదు. ఏ పంటకైనా కూడా మనం సేంద్రియ ఎరువులతో పాటు ఈ ఎరువులు మన సిఫారసు చేసిన మోతాదులో వేసుకున్నట్టయితే మన సాగుకు అయ్యే ఖర్చును తగ్గించుకోవచ్చు. అట్లాగే మనకు అన్ని పోషకాలు లభ్యమయ్యి నేలలు తటస్థంగా ఉంది, చౌడున్నా కూడా కొంతవరకు తట్టుకునే విధంగా, సవరించుకునే విధంగా అవుతాయి. రైతుకి సాగుకు అయ్యే ఖర్చును తగ్గించుకోవచ్చు. మండు వేసవిలో దాహార్తిని తీర్చే పండ్లుగా పుచ్చ, కర్బుజాలకు పేరు. గతంలో వేసవి కాలంలో మాత్రమే లభించే ఈ పండ్లు సూపర్ మార్కెట్లు, రిటైల్ మార్కెట్ల రాకతో ఏడాది పొడవునా వినియోగంలోకి వచ్చాయి.
దీనికి తోడు ఆరోగ్యం పట్ల అవగాహన పెరిగి పండ్ల వాడకం ఊపందుకున్నాక రైతుకు సాగు లాభదాయకంగా మారింది. నవంబర్, డిసెంబర్ మాసాల మొదలు మార్చి మాసం వరకు దఫదఫాలుగా విత్తుకుంటే మార్కెట్ డిమాండ్ను అందిపుచ్చుకునే అవకాశం ఉంటుంది. ఇటీవలి కాలంలో అధిక దిగుబడులనిచ్చే పలు సంకర రకాలు అందుబాటులోకి రావడంతో పాటు డ్రిప్, మల్చింగ్, ఫెర్టిగేషన్ వంటి ఆధునిక సాగు విధానాలు రైతుల పాలిట వరంగా మారాయి. 80 నుంచి 90 రోజులకు అంది వచ్చే పుచ్చ నుంచి ఎకరాకు 25 నుంచి 30 టన్నుల వరకు అధిక దిగుబడులు పొందే అవకాశం ఉంది. పుచ్చ సాగులో ఆది నుంచి చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులను తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, నైరా వ్యవసాయ కళాశాల అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమనాయుడు. మంచి వాణిజ్యపరంగా నికరాదాయం అధికంగా వచ్చేటువంటి పంట కనుక చెప్పుకుంటే పుచ్చ సాగు, అంటే మనం వాటర్ మిలాన్ అంటాము. మధ్యస్థంగా అంటే 6.2 నుంచి 7.5 మధ్య ఉదజని చూసి కలిగి నీటి సదుపాయం ఉండి నీటిని మురుగునీరు సౌకర్యం ఆరిపోయేటువంటి గుణం కలిగినటువంటి ఏమైనా భూముల్లో కూడా మనం రబీ పంట కాలంలో మనం ఈ పుచ్చ సాగుని చేసుకోవచ్చు. దీని ఏంటంటే పుచ్చ మనం చూస్తే వేసిన తర్వాత మొదటి పుచ్చకాయ మనకి ఇంచుమించు 75-80 రోజుల్లో వస్తుంది. తదుపరి కొనలు తీగలు సాగుతున్న కొద్దీ అది 150 రోజుల వరకు కూడా అది కంటిన్యూ అవుతుంది, అంటే పంట వస్తూనే ఉంటుంది. కాబట్టి మనం మొదటి దఫ లేదా మధ్య రకంగా వచ్చేటువంటి కాయలన్నీ కూడా మార్చి చివరి నుంచి ఏప్రిల్, మే నెలలో వచ్చే విధంగా మీరు పంటని నాటుకునే సమయం నిర్ణయించుకోవాలి. అంటే సుమారుగా డిసెంబర్ చివరిలో గనక నాటుకోవడం కానీ లేదా జనవరి మొదటి పక్షంలో నాటుకోవడం కానీ మంచి అనుకూలమైన సమయం. అదేవిధంగా రకాల విషయంలోకి వస్తే షుగర్ బేబీ రకాలను కానీ అర్కా మానికో, అర్కా జ్యోతి రకాలను చేసుకోవచ్చు. కాబట్టి రైతు సోదరులు ముందు సంవత్సరం వేసిన రైతుల తలకు అనుభవాలను తెలుసుకొని ఆ రకాలని ఆయా ప్రాంతాలకు సరిపడా రకాలను ఎంపిక చేసుకుంటే మంచిది. ఇక సాగు వివరాలు కనుక పద్ధతులు కనుక చూస్తే మనకి ఈ పొలం బాగా తయారు చేసుకోవడం, వీలైనంత వరకు ఈ పశువుల గతం అయితే ఎకరానికి 10 టన్నుల వరకు కూడా ఈ సేంద్రియ ఎరువుగా అందించడం కానీ, వర్మీ కంపోస్ట్ అయితే 4 నుంచి 5 టన్నుల వరకు కూడా ఒక ఎకరానికి వేసుకొని పొలాన్ని బాగా 2-3 సార్లు దుక్కి చేసుకున్న తర్వాత ఈ కాలువలు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాలువ తాలూకా వెడల్పు 1.5 అడుగు నుంచి 2 అడుగులు వచ్చే విధంగా కాలువలు తయారు చేసుకుంటాం. కాలువకి మధ్య 2.5 మీటర్లు వెడల్పు ఉండేటట్టు అంత దూరం ఉండే విధంగా కాలువలు చేసుకొని, కాలువలకు ఇరువైపులా కూడా మనం ఏవైతే ఎంపిక చేసుకున్న విత్తనాలు ఇవైతే చూసుకుంటే ఒక 600 గ్రాములు ఒక ఎకరానికి అవసరం వస్తాయి. కాబట్టి 600 గ్రాముల విత్తనాన్ని ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క విత్తనాన్ని కాలువకు 2 వైపులా నాటుకోవాలి. ఇక్కడ చలి వాతావరణం నుండి ఒక్కోసారి మొలక దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో మనం ఈ పుచ్చ విత్తనాలని ప్రోట్రైల్లో ముందుగా పెంచుకొని ఒక 10 నుంచి 15 రోజులు పెంచుకొని మొక్క కనీసం ఏంటంటే 4 నుంచి 5 అంగుళాలు పెరుగుతుంది. ఆ మొక్కలను తీసుకొచ్చి ఎక్కడైతే మనం కాలువలు ఏర్పాటు చేసుకున్నామో అక్కడ అదే దూరంలో విత్తనాలు ఏ దూరంలో వేస్తున్నామో అదే దూరంలో మొక్కలను నాటుకుంటే కనుక సరిపోతుంది. ఈ విధంగా నాటేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం. అలాగే చివరగా మనకి చివరి దుక్కులోనే ఎకరానికి సుమారుగా తీసుకుంటే 4 నుంచి 5 బస్తాలు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కానీ లేదా 1.5 నుంచి 2 బస్తాల వరకు డిఏపి అవసరం ఉంటుంది. అది చివరి దుక్కులోనే కలిపేసి మన కాలువలు బోధులు తయారు చేసుకొని విత్తనాలు వేసుకోవచ్చు. తదుపరి మొక్క మొలిచిన తర్వాత ఒక 20-25 రోజులప్పుడు నీటి తడి పెట్టినప్పుడు మనకి యూరియా రూపంలో నత్రజని ఎరువును, ఎంఓపి రూపంలో పొటాష్ ఎరువును వేసుకోవచ్చు. ఒక 90 కేజీల వరకు యూరియా, అదేవిధంగా 50 కేజీల వరకు మనకి ఎంఓపి అవసరం ఉంటుంది. ఈ నత్రజని ఎంఓపి ఎరువులను వీలైనంత వరకు 2 నుంచి 3 దఫాలుగా వేసుకోవాలి. ఎప్పుడైతే నీరు పెడుతుంటామో ప్రతి 20-25 రోజులకు ఒక దఫా, అంటే 60 రోజుల లోపే వేసేయాలి వీలైనంత వరకు. తదుపరి మరలా మనకి పోషకాలు అంతగా నత్రజని, భాస్వరం అవసరం ఉండదు. తదుపరి ఏంటంటే ఈ ఆడపూలు ఎక్కువగా అభివృద్ధి పరచడానికి మనం బోరాన్ స్ప్రేయింగ్ అనేది ఈ పుచ్చ సాగులో ప్రధానమైనటువంటి పోషక యాజమాన్యం. మనకి 25-30 రోజుల సమయంలో లీటర్ నీటికి 4 నుంచి 5 గ్రాములు మనకి బోరాన్ బయట దొరుకుతుంది. అది కనుక ఒక లీటర్ నీటికి కలిపి కనుక మనం పిచికారి చేసుకుంటే ఆడపూలు ఎక్కువగా అభివృద్ధి రావడం, అలాగే చివరిలో కాయ పగులు కూడా తగ్గుతుంది. కాబట్టి ఈ బోరాక్ స్ప్రేయింగ్ అనేది ప్రధానమైన అంశం. ఇక నీటి యాజమాన్య విషయంకి వస్తే డ్రిప్ లేటరల్ని మనం కాలువలు బోధుల పద్ధతిలో
బెడ్స్ని తయారు చేసుకొని బెడ్ల మీద మనం ఈ పాలిథీన్ మల్చింగ్ కూడా వేసుకొని లోపల నుంచి కనుక ఇన్లైన్ డ్రిప్పర్స్తో నడిచేటువంటి డ్రిప్ వ్యవస్థ ఏర్పాటు చేసుకుంటే అది ఇంకా మనకి నీటి యాజమాన్యం బాగుంటుంది, ఎరువులని ఫెర్టిగేషన్ రూపంలో కూడా అందించుకోవచ్చు. ఇలాగ పుచ్చ సాగులో మనకి ఇంకా ఈ సస్యరక్షణ విషయానికి వస్తే మనకు ఆకులు వెడల్పుగా ఉండి తీగ జాతి కాబట్టి మొదటి దశలో ఎక్కువగా మనకి ఈ రసం పీల్చే పురుగులు అంటే తామర పురుగులు కానీ పేనుబంక పురుగులు కానీ తెల్లదోమ కానీ ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వీటి నియంత్రణలో భాగంగా ఏంటంటే ముందుగా రసాయన మందుల పిచికారీ కన్నా భాగంగా మనం ఈ స్టిక్ కార్డ్స్ అంటాం, అంటే ఎల్లో స్టిక్ ట్రాప్స్ ఎకరానికి ఒక 20 గనక మనం అక్కడక్కడ ఈ పంట కన్నా ఒక అడుగు ఎత్తులో గనక ఏర్పాటు చేసుకుంటే ఏవైనా రసం పీల్చే పురుగులు వస్తే మనకి అవి అట్లకు అంటుతాయి. దానివల్ల ఉధృతి తగ్గుతుంది. ఒకవేళ మరీ ఎక్కువగా ఉధృతి ఎక్కువగా ఉంటే వేప నూనె అయితే కనుక 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చెప్పిన పిచికారీ చేయడం, లేదు ఇంకా తెల్లదోమ ఉధృతి ఎక్కువగా ఉంటే ఇమిడాక్లోప్రిడ్ లాంటి మందులు లీటర్ నీటికి 0.3 ml మందును కనుక కలిపి, లేదా పిప్రోనిల్ అనేటువంటి మందు అయితే 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయడం ద్వారా మనం తెల్లదోమ కానీ ఈ తామర పురుగులను కూడా సమర్థవంతంగా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక కలుపు యాజమాన్యం వీలైనంత వరకు ముందుగానే పొలాన్ని బాగా తయారు చేసుకుంటే కలుపు తగ్గుతుంది. విత్తనాలు వేసిన వెంటనే ఈ పెండిమిథిల్ అనేటువంటి మందుని 800 మిల్లీలీటర్ల మందు బోధుల మీద పిచికారీ చేసుకోవడం, అదేవిధంగా కాలువల మధ్య స్థలంలో కూడా పిచికారీ చేసుకుంటే మనకి కలుపు సమర్థవంతంగా నివారించబడుతుంది. లేదనుకుంటే కనుక ఈ కూలీలను పెట్టి బోధుల చుట్టూ కూడా కలుపు గొప్పు తవ్వుకుంటే అది కూడా మనకి చాలా వరకు ఆరోగ్యకరంగా పంట పెరగడానికి కానీ వేసినటువంటి పోషకాలు భూమిలో కలిసి వేరు ద్వారా సక్రమంగా అందడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి కూలీలతో కూడా అంతర్కృషి చేసుకుంటే 30 రోజులకు ఒకసారి, అదేవిధంగా మళ్ళీ 45-50 రోజులకు ఒకసారి అంతర్కృషి చేసుకుంటే కలుపు సమర్థవంతంగా నివారించబడుతుంది. మనకి హైబ్రిడ్స్ అయితే 110 నుంచి 120 క్వింటాల వరకు దిగుబడి వస్తుంది. రకాలైతే కనుక 80 నుంచి 90 క్వింటాల వరకు కూడా దిగుబడి వస్తుంది. అదేవిధంగా కోసేటప్పుడు కూడా చూసుకోవాలి, కాయ చివరన ఉన్నటువంటి ఆ మూడికలు ఏవైతే ఉంటాయో బాగా ఎండిపోయినట్టు తయారై మనం చేతితో కదిలిస్తే మూడికి ఊడిపోవాలి. అది అప్పుడు కాయ బాగా తయారైతే లోపల ఉన్నటువంటి ఈ కండ కూడా బాగా తయారై రుచికరంగా ఉంటుంది, మార్కెట్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఇంకొకటి, మీరు తయారైన కాయని కనుక పుచ్చకాయ మీద కనుక చేతితో కనుక కొడితే ఆ టంగ్ టంగ్ మన సౌండ్ లోపల ఆ తయారైతే కనుక టంగ్ టంగ్ మన సౌండ్ వస్తుంది, లేకపోతే డొప్ప సౌండ్ లాంటిది వచ్చేస్తుంది. కాబట్టి ఇది నిర్ధారణ చేసుకొని మనం తయారైందని ఊహించుకొని కొయ్యొచ్చు. సో ఈ విధంగా కనుక మనం యాజమాన్య పద్ధతి సక్రమంగా చేసుకుంటే మనకి దిగుబడి సక్రమంగా వస్తుంది. అదేవిధంగా నికర ఆదాయం కూడా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రబీలో నీటి సదుపాయం ఉండే దగ్గర పుచ్చ సాగును కూడా రైతులు తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. 2023-24 ఆర్థిక సంవత్సరంలో నెల్లూరు కేంద్ర సహకార బ్యాంక్ వ్యవసాయ రుణ లక్ష్యం 450 కోట్ల రూపాయలని కేంద్ర సహకార బ్యాంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాసరావు తెలిపారు. ఇప్పటికే రైతులకు 325 కోట్ల రూపాయల రుణాలు ఇచ్చామని, మిగిలిన రుణాలు ఈ రబీ సీజన్లో రైతులకు అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని ఆయన తెలిపారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం వరి పంటకు ఎకరానికి 45,000 రూపాయలు, మిర్చి పంటకు 90,000 రూపాయలు, ఆక్వా రైతులకు 3 లక్షల రూపాయల వరకు రుణం ఇస్తున్నట్లు తెలియజేశారు. 7% వడ్డీకే రైతులకు రుణాలు ఇస్తున్నామని, జిల్లా రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. నెల్లూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ నుంచి మేజర్ రుణాలన్నీ రైతులకే అండి మనం ఇచ్చేది. మనకి జిల్లా వ్యాప్తంగా ఒక 21 బ్రాంచ్లు ఉన్నాయన్నమాట. ఈ సీజన్లో 450 కోట్ల వరకు మన వ్యవసాయ రుణాలకి ఇద్దాం అనుకున్నాం. ఆల్రెడీ బ్యాంక్ ద్వారా 325 కోట్లు ఇవ్వడం జరిగింది. మిగతా 100 కోట్ల గ్యాప్ కూడా ఈ రబీ సీజన్లో కంప్లీట్ చేయడానికి మేము ట్రై చేస్తున్నాం. అది కాకుండా మా బ్యాంక్ ద్వారా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కానీ, మన గవర్నమెంట్ స్కీమ్స్ లాగా కానీ, గోల్డ్ లోన్స్ కానీ అవి కూడా విస్తృతంగా ఇవ్వడం జరుగుతుంది. మనకి 2 టైర్ సిస్టమ్ ఉందండి. వాళ్ళు డైరెక్ట్గా క్రెడిట్ సొసైటీస్ ఇన్ ద విలేజ్ లెవెల్లో కూడా వెళ్ళొచ్చు, లేకపోతే డైరెక్ట్ మా బ్రాంచ్ శాఖను కూడా సంప్రదించవచ్చు అనమాట. ఎక్కడైనా కూడా వాళ్ళ ల్యాండ్ రికార్డ్స్తో పాటు వెళ్తే ఇమీడియట్గా ప్రాసెస్ చేసి డిఫరెంట్ లెవెల్లో క్రెడిట్ శాంక్షన్స్కి ప్రొసీజర్స్ ఉంటాయి. ఆ ప్రకారంగా ఇమీడియట్ శాంక్షన్ చేయడం జరుగుతుంది. మనకి ఇప్పుడు డిస్ట్రిక్ట్ టెక్నికల్ కమిటీ అప్రూవ్ చేసిన స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ మనం అడాప్ట్ చేస్తుంటాం. ఇక్కడ మేజర్ క్రాప్స్ ప్యాడీ అండ్ మిర్చి అనమాట. వాటికి ఇచ్చిన స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం మనం చేస్తున్నాం. సో స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్యాడీకి 45,000, మిర్చికి 90,000 అండ్ ఆక్వాకల్చర్కి అరౌండ్ 3 lakhs ఇస్తున్నామండి.
సో ఈ రేట్స్ ప్రకారంగా రైతులు వాళ్ళ లోన్స్ తీసుకోవచ్చు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.